నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్। ఈరోజు వీడియోలో తెలుగు వారందరికీ ఇష్టమైన ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూపించబోతున్నా అండి। అలాగే దాని కాంబినేషన్ అల్లం చట్నీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను। సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। సో దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు పెసల్ని తీసుకుంటున్నా అండి। ఈ దోశకి పెసలే యూస్ చేస్తారనమాట। పప్పు యూస్ చేయాలి అనుకుంటే పొట్టున్న పెసరపప్పు యూస్ చేయండి। అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రేషన్ బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను। దీనికి బియ్యం ఎక్కువ అవసరం లేదండి। సో ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి। దీనికి పిండి పులవాల్సిన పని లేదు కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మిక్సీ పట్టుకొని దోశలు వేసుకోవచ్చండి। సో నేను ఇక్కడ నైట్ టైం నానబెట్టుకుంటున్నాను। ఇప్పుడు దీనిలోకి అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఇప్పుడు ఒక ప్యాన్లోకి పచ్చిమిరపకాయలని ఈ సైజులోకి కట్ చేసుకొని 1 కప్పు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి। గ్రాముల్లో వచ్చేసి 250 గ్రాములు। నెక్స్ట్ చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి। దీనిలో 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। మిరపకాయలు వేగి పైన తెల్ల తెల్ల మచ్చలు వచ్చేంత వరకు మిరపకాయలను ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి 50 గ్రాముల చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। సో ఆ వేడికి చింతపండు ఫ్రై అయ్యి చట్నీ పాడవకుండా ఉంటుందన్నమాట। వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి। మిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని 1/2 కప్ బెల్లంని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే చట్నీ పాడవకుండా ఉంటుంది। తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి। ఇది ఇడ్లీ, దోశ, బోండా దేనిలోకైనా చాలా బాగుంటుంది। మీరు యూస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని వాడుకోవచ్చు అనమాట। సో అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది। నెక్స్ట్ డే మార్నింగ్కి పెసలు బాగా నానిపోయాయండి। సో దీన్ని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంపుకొని యాడ్ చేసుకోవాలి। అలాగే ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 అంగుళం సైజు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పెసలు కొద్దిగా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి। కన్సిస్టెన్సీ అనేది మరీ చిక్కగా లేకుండా మరీ పలుచగా లేకుండా ఇలా జారుగా ఉండాలండి। దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టేసుకుంటే దోశ వేసుకోవడానికి రెడీ అయిపోతుంది। ఈలోపు మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం। ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిరపకాయ, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీటిని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయ, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి। రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి। వాటర్ రింగ్ బాయిల్ అవటం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి। ఉండలు కట్టకుండా గరిటతో కలుపుకుంటూ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి। మీరు కావాలంటే బొంబాయి రవ్వని ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు। 2 నిమిషాలు ఉడికించాక రవ్వ దగ్గర పడడం స్టార్ట్ అయిందండి। సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పెసరట్లోకి ఉప్మా రెడీ అయిపోయినట్లే। ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 గరిటెల పిండి తీసుకొని దోశ వేసుకోవాలి। దోశ అనేది కొంచెం పలుచగా ఉండేలాగా వేసుకోవాలి।
దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఆనియన్స్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చుట్టూ కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశను కాల్చుకోవాలి. దోశ పైన పచ్చితనం పోయి కొంచెం ఉడికినట్టుగా అవుతుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మాని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మొత్తం స్ప్రెడ్ చేయకుండా హాఫ్కి స్ప్రెడ్ చేసుకుంటే దోశని ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఆ హాఫ్ పార్ట్కి సరిపోతుందనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకొని దోశని బాగా కాలనివ్వాలి. దోశ కాలితే పైకి ఇలాగ ఎర్రగా కనిపిస్తుందండి. ఇప్పుడు దీన్ని హాఫ్కి మడత పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలాగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పెసర దోశలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం చట్నీ అండ్ పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ ఉప్మా పెసరట్టు దోశ ఒకటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. అండ్ పెసరట్టు అల్లం చట్నీ కాంబినేషన్ అనేది అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.